ఆదర్శ దంపతులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ఆయన సతీమణిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మావిగన్ రాజధాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా భారతమ్మ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ 2000 సంవత్సరంలో భారతమ్మ వెళ్ళి మరి పంజాగుట్ట స్టేషన్లో పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టారంట. ఏమి అనంటే నాకు హెరాస్మెంట్ కేసు అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట గృహ హింస చట్టం కింద. అసలు అప్పుడంట చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీన్నంట బయటికి తీసుకొని రాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా అది బయటికి రాకూడదు చేయకూడదు, మా ప్రతిపక్ష నేత మరి వైఎస్ఆర్ గారి మీద పడిద్ది, రాజశేఖర రెడ్డి గారి మీద పడిద్ది, ఆ ఇంపాక్ట్ మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడి చేసి సద్దుమినికి చేశారంట. అప్పుడు పరువు ప్రతీక్షలు వైఎస్ఆర్ గారివి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేశారంట. కానీ ఇప్పుడంట ఆయన చెప్తుంది ఆయన అంత గోప్యంగా ఆయన ఒక కుటుంబాన్ని సరిదిద్దడానికి, ఒక కుటుంబంలో అన్యోన్యంగా ఉండటానికి చేయటానికి ఆయన కృషి చేశారంట. దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. ఏం చంద్రబాబు నాయుడు గారండి రాజకీయంగా యూజ్ చేసుకోవడానికి ఒక కుటుంబమే కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం మాట్లాడో తెలియక చేయక ఈరోజు నిజంగానే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మెమరీ లాస్ ఏదో ఉంది. ఎందుకనంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే సరే అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు, ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేశారు, కొత్తగా క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇదొక మళ్ళీ ఇంకొక సంకేతం. ఎందుకంటారంటే మావిగన్ ఎదుర్కోలేకపోతున్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని డైవర్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తప్పించుకున్నారు.